రెస్టారెంట్ లోని డ్రగ్స్ పార్టీ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ఇంటెలిజెన్స్ ఏఎస్పీ వేణుగోపాల్ కుమారుడు రాహుల్ తేజ పాత్ర కూడా ఉన్నట్టు గుర్తించిన ఈగల్ టీం అతన్ని అదుపులోకి తీసుకున్నారు. రాహుల్ తేజతో పాటు మల్నాడ్ రెస్టారెంట్ యజమాని సూర్య, హర్ష కలిసి డ్రగ్స్ బిజినెస్ చేసినట్టు ఈగల్ టీం గుర్తించింది. గత నెలలో నిజామాబాద్ లో పట్టుబడ్డ డ్రగ్స్ కేసులోనూ రాహుల్ తేజ సూత్రధారిగా ఉన్నట్టు ఈగల్ టీం పోలీసులు నిర్ధారించారు. మల్నాడ్ రెస్టారెంట్ లోని డ్రగ్స్ పార్టీ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఇంటెలిజెన్స్ ఏఎస్పీ వేణుగోపాల్ కుమారుడు రాహుల్ తేజ పాత్ర ఉన్నట్టు ఈగల్ టీం గుర్తించింది. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. రాహుల్ తేజతో పాటు మల్నాడ్ రెస్టారెంట్ యజమాని సూర్య, హర్ష కలిసి డ్రగ్స్ బిజినెస్ చేసినట్టు ఈగల్ టీం గుర్తించింది. గత నెలలో నిజామాబాద్ లో పట్టుబడ్డ డ్రగ్స్ కేసులోనూ రాహుల్ తేజ సూత్రధారిగా ఉన్నట్టు ఈగల్ టీం పోలీసులు నిర్ధారించారు. ఇక మల్నాడ్ రెస్టారెంట్ డ్రగ్స్ కేసులో కీలకమైనటువంటి విషయాలు వెలుగు చూస్తున్నాయి. అలాగే కేసులో పురోగతి కూడా సాధించారు. వివరాలు శశి అందిస్తారు. శశి, మల్నాడ్ డ్రగ్స్ కేసులో ఇప్పటికే కీలకమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఈ కేసులో కీలక నిందితులుగా ఉండేటటువంటి సూర్యతో పాటు మరో 5గురిని ఈగల్ టీం ప్రస్తుతం కస్టడీలోకి తీసుకుని విచారిస్తూ ఉంది. వీరిని విచారిస్తున్నటువంటి క్రమంలోనే సంచలన విషయాలు ప్రస్తుతం బయటపడుతూ ఉన్నాయి. మల్నాడ్ డ్రగ్స్ కేసులో కేవలం సూర్యకు సంబంధించినటువంటి పాత్ర మాత్రమే కాకుండా ఇంటెలిజెన్స్ ఏఎస్పీ వేణుగోపాల్ కుమారుడికి సంబంధించినటువంటి పాత్ర కూడా ఇప్పుడు ప్రజెంట్ బట్టబయలైంది. దీంతో ఈగల్ టీం కూడా అతని పాత్ర చూసి దిక్కుపోతున్నటువంటి సందర్భం. ప్రధానంగా మల్నాడ్ రెస్టారెంట్ యజమాని సూర్యతో కలిసి రాహుల్ తేజ ఇద్దరు కూడా డ్రగ్స్ బిజినెస్ గత కొంతకాలంగా చేసినట్టుగా తెలుస్తోంది. నిజామాబాద్ లో ఇటీవల కాలంలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. అయితే ఈ కేసులో పలువురు నిందితుడిగా చేసినప్పటికీ రాహుల్ ను కూడా ఈ కేసులో ఎఫ్ఐఆర్ లో ఏ3 నిందితుడిగా చేర్చారు. అయినప్పటికీ కూడాను రాహుల్ తేజను నిజామాబాద్ పోలీసులు ఎక్కడా కూడా అరెస్ట్ చేయనటువంటి సందర్భం. ప్రజెంట్ ఇప్పుడు ఈ సూర్యతో పాటు మిగతా విచారిస్తున్నటువంటి క్రమంలోనే సూర్య, తర్వాత హర్ష, రాహుల్ తేజ ఈ ముగ్గురు కలిసి డ్రగ్స్ బిజినెస్ గత కొంతకాలంగా నడుస్తున్నట్టు ఇప్పుడు ఈగల్ టీం విషయాలలో వెల్లడైంది. ప్రధానంగా 2024 జనవరిలో నిజామాబాద్ లో రాహుల్ మీద డ్రగ్స్ కేసు అయింది. అతను ఆ కేసులో ఏ3 నిందితుడిగా ఉన్నాడు. అయితే ఇప్పటి వరకు కూడా అతన్ని అరెస్ట్ చేయలేదు. ఈ డ్రగ్స్ కేసులో కేవలం నిందితుడిగా ఉన్నాడు తప్ప కనీసం అతన్ని పోలీసులు అరెస్ట్ చేయలేదు. అసలు డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్నా కూడా పోలీసులు అతన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదన్న విషయం గురించి కూడా ప్రజెంట్ ఇప్పుడు ఈగల్ టీం దర్యాప్తు చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. మరోవైపు ఈ వ్యవహారాన్ని ఇంటెలిజెన్స్ ఏఎస్పీగా ఉండేటటువంటి వేణుగోపాల్ కుమార్ రాహుల్ తేజ్ వ్యవహారాన్ని ఇప్పుడు ఈగల్ టీం కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లి ఆయన మీద కూడా చర్యలు తీసుకొని ఇప్పటికే ఈగల్ టీం రెడీ అవుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ప్రజెంట్ ఈ కేసులో రాహుల్ తేజను అరెస్ట్ చేస్తారా లేకపోతే నిజామాబాద్ డ్రగ్స్ కేసుకు సంబంధించినటువంటి అంశంలో రాహుల్ తేజను అరెస్ట్ చేస్తారన్న విషయాలు అయితే మాత్రం ప్రజెంట్ తేలాల్సి ఉంది. సో వాస్తవానికి ఈ డ్రగ్స్ కేసులో ప్రధానంగా ఇటు ఫామ్ హౌస్ లో తర్వాత పబ్లను టార్గెట్ చేసుకుని పెద్ద ఎత్తున డ్రగ్స్ పార్టీలు నిర్వహించారు. హైదరాబాద్ తో పాటు హైదరాబాద్ లో ఉండేటటువంటి శివారు ప్రాంతాల్లో ఫామ్ హౌస్ లను టార్గెట్ చేసేంతా కూడా డ్రగ్స్ పార్టీ నిర్వహించారు. ఈ డ్రగ్స్ పార్టీ నిర్వహించడంలోనూ సప్లైలోనూ రాహుల్ తేజతో పాటు సూర్య, అంటే ముగ్గురు కీలకంగా ఉన్నట్టుగా ప్రజెంట్ ఈగల్ టీం దర్యాప్తులో వెల్లడైంది. ఇంకా ఈ 4 రోజుల పాటు కూడా ఈ కస్టడీకి కోర్టు అనుమతించినటువంటి నేపథ్యంలో నిన్న ఒక రోజు కస్టడీ ముగిసింది. ఈ రోజు 2వ రోజు కస్టడీ విచారణ ప్రారంభం కాబోతుంది. ఈ 4 రోజుల కస్టడీ విచారణలో ఈ నెట్వర్క్ ను పూర్తి స్థాయిలో చేయించేటువంటి ప్రయత్నం ఈగల్ టీం చేస్తోంది. థ్యాంక్ యూ శశి.